బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వారిని, వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యములు పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయుము గల వారిని వారు ఆయన ఎద్దుకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. చాలు, అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు తన వాక్యము చేత మనందరితో మాట్లాడి ఆయన మనల్ని బలపరుచున్నట్లు ప్రతి ఒక్కరము దేవునికి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థించండి. ప్రభు తన విలువైన శ్రేష్టమైన వాక్కు చేత మనల్ని దర్శించులాగున యేసయ్య సహాయం కొరకు దేవుని అర్థించుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఆశతో నీ పిల్లలు నీ మందిరంలోకి వచ్చారు. అందరితోనూ మీరు మాట్లాడండి. నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, బ్రతికించే మాటలు, దేవా బలపరిచే మాటలు. ఇప్పుడే మా అందరితో మీరు మాట్లాడు. మాకు నీ దీవెన, నీ కృప, మీ ఆశీర్వాదం, మీ యొక్క సహకారము మాకు అనుగ్రహించండి. గొప్ప తండ్రి, నీకు వందనాలు. అందరినీ మీరు దర్శించమని, అందరితోనూ మీరు మాట్లాడమని, అందరినీ నాయన మీరు ఉజ్జీవపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృప చేత మరొకసారి మనందరము ఈ దినము ఆయన సన్నిధిలో చేరి ఆయనతో గడిపే ఈ చక్కటి అవకాశం మహోన్నతుడైన దేవుడు మనందరికీ దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో నుంచి మనం ఈరోజు కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. చదవబడిన ఈ వచన భాగములో ఒక చక్కని మాట ఇలా వ్రాయబడింది. ఏమనంటే, బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఈరోజు మనం ధ్యానించబోయే విషయము వెంబడించుట. ఏం చెప్పండి? వెంబడించుట. ఈ మాట విన్నప్పుడు ఈ లోకమంతా ఏదో ఒక విషయంలో వెంబడిస్తూనే ఉంటారు. సహజంగా ప్రతి మనిషి వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, వారికి దేవుడు ఎన్ని రకాల తలంతులు, సామర్థ్యాలు ఇచ్చినప్పటికీ ఎవరో ఒకరిని ఫాలో అవ్వటం అనేది ఏదో ఒక సందర్భంలో మనకి కనిపిస్తుంది. ఈజీగా మీకు అర్థమయ్యే విషయం, ఒక మంచి సినిమా హీరో వాళ్ళు ఏదైనా ఒక హెయిర్ కటింగ్ వాడారనుకోండి, చాలామంది ఏం చేస్తారు చెప్పండి? మగవాళ్ళు అదే ఫాలో అవుతారు. అడొకేళ్ళ ఏదన్నా సినిమాలో హిట్ అయ్యి సగం గొరిగించుకుని సగం వదిలేసాడు అనుకోండి, ఇక వెనకాల వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? అదే చేస్తారు.
బట్టల షాప్కి వెళ్తే వాళ్ళ సినిమా పేర్లు చెప్పేస్తున్నారు. సత్యప్రకాష్ మనకు తెలియదంటే మనల్ని ఏమో ఎర్రోళ్ళ చూస్తున్నారు వాళ్ళు. ఇది లేటెస్ట్ మోడల్ అండి పలానా దాంట్లో ఏమైనా అంటే అక్కడ ఏదన్నా ఒకటి చూస్తే ఇక ప్రజలందరూ దాన్నే ఏమవుతారు చెప్పండి, అనుసరిస్తారు. ఇది ఈ లోకంలో మనం చూస్తున్నాం. అది పురుషులే కాదు, స్త్రీలు ఇంకా ఎక్కువ. ఎక్కువ కాదా? ఇంకా ఎక్కువ. వాళ్ళ వస్త్రధారణలు అక్కడ వరకు సరిపోతాయి, కానీ అది బయట ఏమవదో చెప్పండి, చల్లదు. కానీ మనకి ఆ విషయాల అవగాహన లేకుండా చాలాసార్లు ఆ విధానాలను అలవాటు చేసుకుని చాలా అసభ్యకరంగా కనపడుతూ ఉంటారు. అది మంచిది కాదు. ఈరోజు మీరు అర్థం చేసుకోండి, ఎవరైనా ఒకరిని ఫాలో అవ్వాలి అని అంటే వారిలో ఒక మంచి గుణగణాలు మనకి కనబడాలి. అవి చూసుకుని వారిని అనుసరించటంలో మనకి చాలా చాలా ఏముంటుంది, క్షేమం ఉంటుంది, మేలు ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ప్రభువుని చాలా సన్నిహితంగా చూసి సన్నిహితంగా ఎరిగి ఆయన మాట చెప్పాడు, నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. నేను క్రీస్తును పోలి వెళ్తున్నాను కదా, మీరు కూడా ఏం చెయ్యండి, నన్ను పోలి నడవండి అన్నాడు. అంటే పౌలు గారిని మీరు ఏం చేసుకోండి, వెంబడించవచ్చు అని చెప్పాడు ఆయన. ఎవరు కదా? ఈ సమాజంలో మనం చూస్తూ ఉంటే రకరకాలైన వాటిని మనుషులు ఏం చేస్తున్నారు, వెంబడిస్తున్నారు కదా. కానీ అదే చాలామందికి ప్రమాదాలని, చాలా చెడ్డ పేరుని, చాలా భయంకరమైన పరిస్థితులను దారి తీస్తుంది. మనమందరము వెంబడించవలసిన ఆయన అసలైన సిసలైన ఏం చెప్పాలి, హీరో. ఎవరు? మనందరి హీరో కదా, యేసు ప్రభులు వారే. ఆయనే ఒక మాదిరికరమైన వ్యక్తి, లోపము లేని వ్యక్తి, సంపూర్ణమైన మానవత్వము కలిగిన వ్యక్తి. ఎవరు? ఆయన దేవుడు. ఆయన మనుష్య కుమారుడుగా ఏం చేయబడ్డాడు, పిలువబడ్డాడు. ఆయన దేవునిగాను పిలువబడ్డాడు, ఆయన మనుషుడుగాను పిలువబడ్డాడు. కాబట్టి ఈరోజు మనము ఆలోచించవలసిన విషయం, యేసు ప్రభువారిని మనము వెంబడించవలసిన అవసరత ఉంది కదా. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభువారిని వెంబడించిన వ్యక్తులను మనము చూస్తున్నాం. వారు ఎలా వెంబడించారు, మనం ఎలాగూ వెంబడించాలి. ఎలా వెంబడించటం వలన మనం మంచి ఫలాలు పొందుకుంటాం అనేది ఈరోజు మనము ధ్యానము చేసుకుందాం. మనం చదివిన భాగములో కొన్ని యొక్క ప్రజలను గురించిన విషయాలు ఏం చేయబడినవి అక్కడ వ్రాయబడ్డాయి. అది యోధియా కావచ్చు, సమరియా కావచ్చు, సిరియా కావచ్చు కదా. వచ్చిన భాగాల్లో మనం చూసినప్పుడు ఆయా ప్రాంత ప్రజలు ఏం చేశారు, ప్రభువుని నించారు. గలిలయ, దెకపోలియా, యెరూషలేము, యోదయ ప్రదేశములందు యోర్దానునకు అవతల ఉన్న బహు జన సమూహము ఏం చేశారు, ఆయనను వెంబడించారు. ఆయనను ఎందుకు వెంబడించారు? 23వ వచనములో ఉంది, వారికి ఉన్న రోగముల కొరకు, స్వస్థత కొరకు ఏం చేశారు, వాళ్ళు ప్రభువుని వెంబడించారు. గమనించాడు. ప్రభువుని వీరు వెంబడించడానికి ఎందుకు మీరు వెంబడించారు? ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు యేసు ప్రభువుని వెంబడించడానికి గల ఉద్దేశం రోగాలు పోతాయని మాత్రమే ఏం చేశారు, వాళ్ళు వెంబడించారు కదా. ఇక్కడ జాగ్రత్త మీరు గమనించండి, రోగాలు పెద్ద ముఖ్యమైనవి కాదు, దానికంటే అమూల్యమైనది ఒకటి ఉంది. అర్థం మీకు ఇక్కడ? మీరు ఎప్పుడైనా వాటికి వెళ్తే పూరి తీసుకున్నారనుకోండి, పూరితో పాటు మంచి కర్రీ ఇస్తాడు
కదా. అలాగే మీరు ఒకవేళ దోశ తిన్నారనుకోండి, దాంట్లో 2-3 రకాల ఏముంటాయి, చట్నీలు, సాంబారు ఉంటుంది. మీరు చట్నీ అయిపోతే మళ్ళీ వెళ్తే చట్నీ వేస్తాడు, మళ్ళీ వెళ్తే సాంబారు కూడా పోస్తాడు. ఎన్నిసార్లు వెళ్ళినా ఏం చేస్తాడు చెప్పరే. కానీ మళ్ళీ వెళ్తే దోశ వేయడు. వేస్తాడా? దోశ వేయాలంటే చెప్పండి, డబ్బులు కట్టాలి, అంతే కదా. మనం డబ్బులు కట్టలేక ఇది ఫ్రీ కాబట్టి ఏం చేసుకుంటాం, కొంచెం ఎక్స్ట్రా చట్నీ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం ఎక్స్ట్రా సాంబార్ తాగేసేవాళ్ళు ఉంటారు కదా. గమనించే, అది ఫ్రీయే కదా అని చెప్పి ఒక కవర్ పట్టుకుని చట్నీ అంతా కవర్లో తోడేస్తే పోతాడా? అది నువ్వు అట్టు తింటున్నావు కాబట్టి దానికి అది ఏంటది చెప్పరే, అంతే. మీరు జాగ్రత్తగా గమనించండి. కొన్ని ఫ్రీలు ఉంటాయి కొన్ని చోట్ల అండి. ఆ ఫ్రీ దొరకాలంటే అక్కడ చెల్లించాల్సిన దానికి ఏం చేయాలి, ఉంచాలి. విమానం ఎక్కితే బిస్కెట్ ఇస్తాడు, లేకపోతే డ్రింక్ ఇస్తాడు, కాసిన మంచినీళ్ళ బాటిల్ అవి కావాలండి అంటే మనం టికెట్ ఏం చేయాలి, తీసుకోవాలి. తీసుకుంటేనే కానీ అవన్నీ మనకేం అవ్వవు. అలాగే ప్రతిదానికి మనం గమనించవలసిన విషయం, మనము స్వస్థత గురించిన దృష్టి పెట్టుకున్నాం. దానికంటే గొప్పదొకటి ఉంది, విలువైన రక్షణ ఉంది, జీవాన్ని ఇచ్చే జీవ ప్రదాత ఎవరు? వీరు జీవ ప్రదాత అయిన దేవుని దగ్గర నిత్య జీవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళని ఏం పెట్టుకున్నారు చెప్పండి కదా. క్రీస్తుని సంపాదించుకుంటే అప్పుడు అన్నీ మనకేమవుతాయి. కానీ ఈ ప్రజలు ఏమి వెంబడించారు చెప్పరే. కొంతమంది యేసు ప్రభు వారిని వెంబడించడానికి ఉన్న ఉద్దేశం అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది, మేము గుడికి వస్తాం, మేము ప్రార్థనకు వస్తాం, దేవుడు మమ్మల్ని ఏం చేస్తే స్వస్థపరిస్తే, దేవుడు మమ్మల్ని స్వస్థపరిస్తే చాలు. 7 వారాలు రమ్మంటే వస్తాం, ఒకవేళ 14 పెట్టినా వస్తాం, లేకపోతే ఒకవేళ వేసుకోమనండి 24 అయినా వస్తాం. కానీ జీవితాంతకాలం మాత్రం దేనికోసమే వస్తారు వీళ్ళు ఎప్పుడు చెప్పండి. ఇది ఏ బ్యాచ్? ఇది స్వస్థతల కొరకు వెంబడించిన. చూసారా, మీరు గమనించండి. యేసయ్యే కలిగి ఉంటే అన్నీ వస్తాయిగా, మరి అది తీసుకొచ్చుగా. అది వద్దు మనకి, యేసు ప్రభు మనకు వద్దు. కానీ ఏం కావాలి అంటే దీనికోసం వెంబడించే తరము మనకి కనిపిస్తుంది. ఒకటి. రెండవ తరం, రెండో బ్యాచ్ రొట్టెల కోసం వెళ్ళిన బ్యాచ్. ఏ బ్యాచ్ ఇది? ఒక రోజున యేసయ్యకి వచ్చి అన్నాడు, ప్రభువా ఏంటయ్యా ఇక్కడికి వచ్చేసావు? నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం మాకు కొంచెం అన్న ఏం చేయలేదు, తెలపలేదు. మేము అక్కడికి వచ్చాము, నువ్వు అక్కడ ఉంటావని సముద్ర తీరిన అక్కడ లేవని చెప్పి మళ్ళీ మేము కనుక్కుని దోనేసుకుని ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చాం ప్రభువా అన్నారు వాళ్ళు. ఎవరో అప్పుడు యేసయ్య, హై బాబు నా మీద మీకు ఎంత ఏముంది, ప్రేమ ఉంది రే, మీరు ఎంత మంచి భక్తులరా. ఎవరో అంతేనా కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరున్నారనుకోండి, చర్చి తలుపేసేసి ఉందనుకోండి, ఏం చేస్తారు? ఇంటికాడికి వస్తారా? వేసేసింది అని అట్నుంచి అటు వెళ్ళిపోతారు. కొంతమంది ఉత్తర అవతలిచ్చి వెళ్ళిపోతారు. అండి ఇక్కడ ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. వాళ్ళేమో ఏకంగా యేసు ప్రభు ఇక్కడ లేడా, అక్కడికి వెళ్ళాడా, సర్లే ఇంటికి పోలా. వీళ్ళు మళ్ళీ దోనేసుకుని ఆడికి వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళిపోయి యేసయ్యతో అంటున్నారు, యేసయ్య మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామే అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, రే మీరు ఊరికి రాలేదురా, మీరు రొట్టెల కోసం నన్ను వెంబడించారన్నాడు. ఎవరు? ప్రభువారు ఏం చేసేవారు? ఆయన బోధ అయిపోయిన తర్వాత వాళ్ళకి భోజనం కూడా, వాళ్ళకు ఆహారం కూడా పెట్టేవాడు. శిష్యులు ఏమనేవాళ్ళు అంటే, ప్రభు పెందలాడి వదిలేయాలని ఇంటికి వెళ్ళిపోయింది అంటారు, రొట్టెలు తెచ్చుకుంటారయ్యా
మనం ఇంతమందికి పెట్టలేము. పెట్టాలంటే ఎంత తక్కువ, 200 ధ్యానార్థులు తెత్తేనే కానీ ఇంతమందికి ఏం పెట్టలేము. మనం ఆహారం పెట్టలేం, మన వల్ల కాదు అన్నాడు. అసలు అవన్నీ మీకు అనవసరం, ఏమున్నాయి పట్టరా అంటే వాళ్ళ దగ్గర ఉన్న 5 రొట్లు 2 చేపలు తెత్తే అంతమంది తినగా ఎన్ని గంటలు, 12 గంపలు మిగిలినాయి. హల్లెలూయా. ఇప్పుడు అంత మంచి ఆహారం పెట్టాడు ఎవరు? అందుకు కొంతమంది బ్యాచ్ తయారయ్యారు. వీళ్ళు వాక్యం వినడానికి రావట్లే, వీళ్ళు చెప్పండి, మారు మనసు పొందడానికి రావట్లా, వీళ్ళు బతుకు మార్చుకోవడానికి రావట్లా, వీళ్ళ నడవడికలు మార్చుకోవడానికి రావట్లా. అక్కడికి వెళ్తే కొద్దిగా ఏం దొరుకుద్ది చెప్పరా? రొట్లు దొరుకుతాయని వచ్చారు రకం ఉన్నారు. గమనించారా? కొంతమందికి భోజనాలు దొరికితే చాలు, ఎక్కడికి వెళ్ళినా ఏం చూసుకుంటారు? మీరు గమనించాడు. ఒకసారి నన్ను ఒక ఆయన అడిగాడు బోన్పల్లి మీటింగ్లో అయిపోయాక, ఏమండి నెక్స్ట్ ఎక్కడ మీటింగ్లో అండి అన్నాడు. ఎవరు? నేను అనుకున్నాను వీడికి వాక్యం అంటే ఇష్టమేమో అనుకున్నాను. అప్పుడు వెనకాల ఒక ఆయన అన్నాడు, ఏండో వీడికి ఇంటికాడ మొత్తం ఉండదండి, వీడిక మీటింగ్కి వస్తే ముక్క కక్క గట్టిగా ఏమవుద్ది దొరుకుద్దని వీడేం చేద్దాం అనుకుంటున్నాడు. చూసారా? ఒక్కొక్కళ్ళు మీటింగులకి వచ్చి ఎందుకు వస్తారో తెలుసా? ఎనర వాక్యం శుభ్రంగా ఎక్కడో మంచి సేఫ్గా ప్లేస్ ఎత్తుకుంటారండి వీళ్ళు. ఎందుకంటే ముందే ఉంటారు కదా వీళ్ళు, అండి చక్కగా వేసేస్తారు అంతే. ఏంటి వాక్యం వారికి జోలపాట, మధ్యలో ఏడవటం, పశ్చాత్తాపడి దిద్దుకుంటూ అమ్మయ్య. ఈ 3 రోజుల కూటంలో మనకి ఏం వెళ్ళిపోయింది? అది ఇదే బ్యాచ్. ఇప్పుడు కాదే, అప్పుడు కూడా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. భవ్య నీకు తెలవదా ఇలాంటి వాళ్ళు? కొంతమంది ఉంటారు అసలు దేనికోసం వెళ్ళిన వాళ్ళు. యేసుప్రభు వారు వెంబడించిన వారిలో ఇంకో బ్యాచ్ ఉంది అండి. ఆ బ్యాచ్ ఏంటంటే 4 రూపాయలు సంపాదించుకునే బ్యాచ్. ఏంటి? కొంతమందికి ఎప్పుడు ప్రతి దానిని ఎలా చేసుకోవాలనుకుంటారు? లాభం వచ్చేలాగా, సంపాదన సమకూర్చుకునేలాగా చేస్తారు వాళ్ళు. ఏదో రకంగా సమకూర్చుకోవాలి. ఇటు భక్తి అయిపోవాలి, ఇంకో పక్కన లాభం కూడా రావాలి. ఇదొక టైపు. ఈ టైపుతో ఒకడు ఏకంగా యేసయ్యని శిష్యుల్లోనే చేరిపోయాడు. ఏకంగా ఎవరు శిష్యుల్లో చేరిపోయి సందా పట్టే ఉద్యోగం వీడిది. ఎవరికి? ఇక సందా పడతాడు మనోడు, కర్రిచ్చుకుని మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? కానీ పెట్టితాడు. కానీ ఎప్పుడు బయటికి మాత్రం ఇదిగో ఇవి ఉన్నాయని చెప్పడం. ఎవరో ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఎలాంటి వాడు అంటే ఎప్పుడు లాస్ చూపించే బ్యాచ్ ఇది. ఎవరు? ఏం చేశారా? అడిగిచ్చానయ్యా, ఇడికిచ్చానయ్యా, గుడ్డోడికి ఇచ్చానయ్యా, పేదోడికి ఇచ్చానయ్యా అంటాడు తప్ప ఎప్పుడు పండు కట్టాల్సి వచ్చింది ఏమన్నా ఇసుక లేదు ఏమైనా ఉన్నాయా? లేవయ్యా అన్నాడు. లేవా? సరే పేతును వెళ్ళు అన్నాడు. ఎవరిని? అంతే. కానీ ఎప్పుడు బయటకు తీల. మనోడు ఎప్పుడు సంచికి చిన్న బెజ్జి పెట్టేసినట్టు ఇంటికి పంపేస్తున్నాడు. ఎవరో మీరు గమనించండి. ఆఖరికి అడిగి డబ్బు పిచ్చెక్కిపోయినాడు కదా, డబ్బు లేకపోతే అడిగి మనసు ఏమవుతావు? రమేష్, రోజు డబ్బులు చూసినోడికి ఏం చూడకపోతే మాట్లాడరేంటండి? కూలి పని రోజు కూలి పనికి వచ్చి డబ్బులు వచ్చేటప్పటికి ఆ కూలి పని లేకపోతే అసలు ఆగడాడు. అమృతరాజు అన్నవా ఆడు ఆగుతాడు అనుకున్నాడు. ఆడికి అసలు మనసు కుదురుండదు. మా పెసన్ కూడా ఉన్నాడు అందులో. మనోళ్ళు ఎవరో 2 పోట్లు పొడిచారు మా పెసన్ని అండి. మా పెసన్కి అసలు ఆగడు. ఏదో రకంగా ఏం చేసుకుంటాడో. వర్షమే రాని, తుఫాను రాని, ఏదొస్తే నాకు ఇంతకు ముందు అటు ముందు పని అయిపోవాలి, ఇటు పక్కన దేవుడి పని అయిపోవాలని చూస్తాడు మావాడు అండి. కొంతమంది ఉంటారు వాళ్ళకి వెళ్ళాలి, 4 రూపాయలు ఏమవ్వాలి అట్లు ఒప్పుడు చేసుకుని జాగ్రత్త చేసుకుంటే 4 రోజులు కూర్చున్నా పర్వాలేదు. ఏమో ఒప్పుడు చేసే పని వీళ్ళకి తెలవదు. ఏం పని? రోజు ఏమవ్వాలి వాళ్ళకి? అవి కనపడలేదా? ఇటు పందికొక్కులు తినేస్తున్నాయి, ఇటు పట్టవు. ఇది అక్కర్లా. ముందు మాత్రం అకౌంట్లో ఏమవ్వాలి? పడాలి. ఇదే పిచ్చాడికి. ఈ ఇస్కరియోతు కొడుకు ఏ పిచ్చ?
ఆఖరికడికి ఏం దొరకకపోతే యేసుప్రభుని బేరం పెట్టేశాడు. ఎంతకే? అరే శ్యాము, యేసుప్రభుని ఎంతకు బేరం పెట్టాడు తెలీదా? నిన్ను ఒంగో పెట్టాలి అసలు. నిన్ను 30 వెండి నాణేలకి అమ్మేశాడు. ఎవరిని? యేసుప్రభు వారిని. ఏమైనా సంపాదించి బాగున్నాడా చెప్పండి? ఆయన వెంబడించి ఏమండి సమకూర్చుకున్నాడు. ఎవరో రోజున ఒక ఆమె ఆయన చేసిన కార్యాన్ని చూసి సంతోషపడిపోయి ఒక విలువైన అత్తరు తెచ్చేసి ఆయన పాదాల మీద పోసేస్తే ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయింది. ఆ రోజు ఏం విషయం అంటే మామూలు విషయం కాదు. చచ్చిపోయిన వాళ్ళ సహోదరుడు బతికి యేసుప్రభువుతో కూర్చొని ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. ఆ ఆనందంలో ఆ మరియ విలువైన అత్తరు ఆయన పాదాలను పోసేస్తే వీడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఎవరో అయ్యయ్యో ఎంతో విలువైన అత్తరు తెచ్చి ఎక్కడ పోసేసావు? మట్టి పాలు చేసేసావే. ఆ అత్తరు అమ్మేసేసి ఆ డబ్బులు తెచ్చి ఇచ్చేస్తే ఆ డబ్బులతో ఏం చేద్దాం మనం చెప్పండి? చాలామంది సాయం చేద్దామంటాడు. ఎవరు? అప్పుడు యేసుప్రభు వారు ఆమెను తొందర పెట్టుకో అని వాడికి చక్కటి క్లాస్ ఇచ్చాడు. ఎవరికి? విషయాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా గమనించాడు. ఇలాంటి వెంబడించే వ్యక్తి ఇతను కొన్ని ఆశలు వాడికి ఏమన్నా ప్రయోజనం చేసినాయా? మీరు గమనించండి. బైబిల్ చరిత్రలో మనం చూస్తున్నాం. ఇప్పుడు 3 రకాలు చూపించాను మీకు. ఎవరాల్లో? ఒకటేమో స్వస్థతల కొరకు తిరిగే బ్యాచ్, ఇంకోటి రొట్టెల కోసం వెంబడించే బ్యాచ్, మూడోది డబ్బుల కొరకు వెంబడించే బ్యాచ్ ఒకటి. చూసారా? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఇలాంటి రకరకాల మనస్తత్వాలతో ఏం చేస్తారు? వెంబడిస్తారు కదా. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. దేవుడు కోరుకునేది ఎలాంటిదో అంటే మీకు చూడండి, దేవుని వాక్యంలో ఓ మాటను మీకు చూపిస్తాను. యోహాను సువార్త, ఒకసారి మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలు. ఏం చేయమంటున్నాడు? ఎవరైనా నన్ను వెంబడించకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎవరు చెప్పిన మాట? ప్రభువే చెప్పాడు. తన శిష్యులు ఎంతమంది? ముందు 70 మంది శిష్యులు. ఆ 70 మంది కాస్త 12 మంది అయ్యా. ఈ 12 మందిలో ఒకడు డబ్బా చచ్చిపోయి ఆడేమైపోయాడు చెప్పండి? ఊరిపోసుకొని చచ్చిపోయాడు. ఇంకెంతమంది? 11 మంది కదా. కానీ ప్రభు తన శిష్యు బృందానికి చెబుతున్నాడు, ఎరా మీరు నన్ను వెంబడించాలనుకుంటే ఎలా వెంబడించాలి? మీరేదో స్వస్థతల కొరకు కాదు, మీరేదో చెప్పండి రొట్టెల కొరకు తిండి కోసం కాదు. మీరు నన్ను వెంబడించాలనుకున్నది లోక సంబంధమైన సంపదల కొరకు కాదు. నన్ను వెంబడించేవాడు ఇదిగో ఇలా ఉండాలి అన్నాడు. ఎలాగా? తన్ను తాను ఉపేక్షించుకొని చాలు. ఏమన్నాడు అక్కడ? తన్ను. ఒకటి దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాం రాక తన్ను తాను అంటున్నాడు. వెంబడించాలంటే తను తాను అంటున్నాడు. ఎందుకంటే అక్షరాలు సరిగ్గా ఏం చేయరు, చదవకపోతే చాలా తేడా వచ్చేద్ది. మన మధ్య నేను స్టేటస్ పెడుతూ కలజోడు లేకుండా పెట్టాను. మా అనుకున్నాను, అది అది ఏమండి బహుమతులు అని పెట్టాను నేను. బహుమూతులు అని వచ్చింది అది నేను ఆ రోజు కూడా చూడలేదు. తెల్లారి ఎప్పుడు చూసాను దాన్ని. ఓరోరు కలజోడు లేకపోతే ఎంత ఎప్పులు వచ్చిందిరా నాకు. ఎప్పుడైనా పెడితే సరే కలజోడు పెట్టుకుని ఏం చేయాలి? దానికి ఒక కొమ్ము తగిలినందుకు ఏమైపోయింది? మతులు పోయి మూతులు అయిపోయింది. అది
ఒక్కోసారి మనం అర్థం చేసుకోవటంలోకి వచ్చి డిఫరెంట్ వచ్చింది అనుకోండి, అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా ఆ వృక్షంలో రాయబడుతుంది ఏమని, తను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలంట. అది ఇప్పుడు మీరు గమనించండి, ప్రభువును వెంపడించే వ్యక్తి తను తాను ఏం చేసుకోవాలి అంటే తనకు తానుగానే తగ్గించుకోవాలి. ఎవరు? ప్రభువుని వెంపడించే వ్యక్తిలో ఉండవలసిన విషయము ఎవరో నిన్ను తగ్గించడం కాదు, ఎవరి చేతో నువ్వు తగ్గించబడటము కూడా నీ అంతటికి నువ్వే ఏమవ్వాలి, తగ్గించుకోవాలి. హల్లెలూయా. అది ప్రభు కోరుకున్నది. మనకి దేవుడు ఏ స్థితి ఇచ్చినా, ఏ హోదా ఇచ్చినా, ఏ సామర్థ్యత ఇచ్చినా, మీరు గుర్తుపెట్టుకోండి, ఏ సామర్థ్యత మనకి ఇచ్చినా, ఏ ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని పెట్టినా, దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనల్ని మనం ఏం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. బాగా గమనించాడు. ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు భక్సింగ్ గారి యొక్క సంఘమైన హెబ్రోన్లోకి వెళ్ళాను. రోజు అక్కడ ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తే అది ఓ పెద్ద మందిరము. ఆ మందిరంలోకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ చెప్పులు వేసుకొచ్చి అక్కడెక్కడ పెట్టేస్తే చెప్పులు ఏమైపోతాయి, మారిపోతాయని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ చర్చిలో పక్కన ఒక గదిలాగా కట్టి దాంట్లో చాలా కబోర్డులు పెట్టి అందులో ఒక ఇద్దరు మనుషులు ఉంటారు. వెళ్ళిన వాళ్ళందరూ, చర్చిలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేయాలంటే ఆ చెప్పులు తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టాలి. దానికి ఒక ట్యాగ్ వేసి ఒక బిళ్ళ ఏం చేస్తారు, వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం ఆ టోకెన్ ఇచ్చేస్తే మన చెప్పులు తెచ్చి మనకేం చేస్తారు, ఇస్తారు. మనం చెప్పులు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. వాళ్ళేమో ఆ చెప్పులు పట్టుకెళ్ళి ఆ కబోర్డులో ఏం చేస్తారు, ఏదో పక్కన పెడతారు. ఆ ఉద్యోగం ఎవరు చేస్తారో చెప్పండి. మన చెప్పులు స్టాండ్లో చెప్పులని సరిగ్గా పెట్టండి ఒకళ్ళు అన్నాను అనుకో, ఏంటి నేను అలా కనపడుతున్నాను ఏంటి, అందరు చెప్పులు పట్టుకుని అక్కడ పెట్టేలా కనపడ్డాను నేను అంటారని చెప్పి నేను ఎవరికి ఆ పని చెప్పలేదు. ఆ మీటింగ్లప్పుడు ఆ బొడ్డోళ్ళకి చెబుతుంటే ఈ బొడ్డోళ్ళు ఒక చెప్పు ఇందులో ఆడుతున్నారు, ఒక చెప్పు మందులో ఆడుతున్నారు. ఆఖరణ తణుకులు ఆడిపోతున్నారు వీళ్ళు. ఏండి వీళ్ళు పెట్టిన వాళ్ళు ఏమన్నా రెండు ఒకసారి పెడతలేదు వీళ్ళు. ఈ వదిలే వాళ్ళు ఏమో కంగారు ఇక్కడ దాకా వచ్చేదాకా బాగా వస్తారు, ఆ గుమ్మం కడికి వచ్చేటప్పుడు కంగారు వచ్చేది ఏంటో ఇలా ఇడిచేసుకుంటారు అనుకుంటా, ఒకటి అటో ఒకటి ఇటు ఎగిరిపోద్ది. ఇది చక్కగా తీసి ఏం చేయొచ్చు, ఆ స్టాండ్లో వచ్చి మనకి అక్కడ చాలామంది ఉండటం వలన వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పులు రెండు అటు పెట్టి. అప్పుడు ఒక ఆయన అన్నాడు, వాళ్ళు ఏమి ఏండి ఉద్యోగాలు లేని వాళ్ళు అనుకుంటున్నారా? ఆయన బ్యాంక్ మేనేజర్ గారండి. ఆయన ఎవరన్నారు? ఆయన మంచి లెక్చరరండి. బయట చాలా హోదా, ఎవరు వాళ్ళతో మాట్లాడడానికే అవకాశాలు, కానీ వాళ్ళు అందరు చెప్పులు తీసుకుని ఎక్కడ పెడుతున్నారు గమనించాడు. అప్పట్లో భోజనాలు ఎలా జరిపేవాళ్ళంటే టేబుల్ భోజనాలు పెట్టేవాళ్ళం కాదు. మీ చర్చిలో భోజనాలు అంటే వరుసపెట్టి అందరిని కూర్చోబెట్టి వరుసపెట్టి ఆకులు వేసేయడమే. అప్పుడు కూడా ఇవి ఉండే కదా, అరిటాకులు ఇస్తరాకులు ఉండేవి. ఏం చేయటమే, ఒక్కొక్క ఆకు వరుసన అలా పెట్టుకెళ్ళిపోతుంది. ఆఖరిని తీయాలంటే అది పెద్ద పని. అది ఏది ఇప్పుడంటే పేపర్ మీద పెట్టి గుర్రని చుట్టుకుని వచ్చేస్తున్నాం. అప్పుడు ఒక ప్లేట్ ఏం చేయాలి, ఒక కలెక్టరు వరుస పెట్టి అవన్నీ అందరూ తినేసాక ఆ పేపర్లన్నీ దాంట్లో వేసుకుని అన్నీ పట్టుకెళ్తున్నాయండి. తినేసిన ఎంగిలి ఇస్తరాకులు ఆ దైవజండి కేకేసి ఇలా అన్నాడు, బోళ్ళు మంది ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు, మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు, ఎందుకంటే నా హోదా అక్కడ వరకే, నా ప్రభుత్వం లేకపోతే నా ప్రజలు నన్ను ఒక కలెక్టర్గా చూసింది అక్కడ, ఇక్కడ నేను ఎవరినో తెలుసా, నేను యేసు ప్రభు వారి యొక్క దాసుడిని అన్నాడు. హల్లెలూయా. అది తగ్గింపు అంటే ఏదనుకున్నారు,
మనల్ని దేవుడు ప్రేమించి మీకు ఒక్కొక్కరికి మంచి స్థితిలో మనల్ని పెట్టచ్చు. అది మన ఇంటికి మాత్రమే ఏదది. అదే గుళ్ళోకి వచ్చేటప్పటికి మనం ఎవరు చెప్పండి? మనం ఎవరు? ప్రభు దాసులు. మనలో ఒక తగ్గింపు స్వభావము చెప్పండి ఏమో ఉండాలి. అది ఆయన వెంబడించడం అంటే ఎట్లా వెంబడించటం? ఇప్పుడు చెప్పండి. వెంబడించడం అంటే ఎలాగా? మంచి అంగీలు వేసుకుని చక్కగా వెనకాల వెళ్ళిపోవటం కాదు. ఎవరి వెనకాల? దేవుని పిల్లలకి ఈరోజు మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు తన శిష్య బృందంతో మాట్లాడుతూ, ఇదిగో నన్ను వెంబడించాలనుకున్న మీరు ఏం చేయాలో తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళు మిమ్మల్ని తగ్గిస్తే బాగోదు. అప్పుడు మీరు చాలా ఫీల్ అవుతారు, మీరు చాలా బాధపడతారు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కేకేసి కింద కూర్చోండి అంటే కొద్దిగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఏదైనా పని మీద వస్తే వాళ్ళకి ఏదైనా పని అప్పగించామనుకున్న పని చేపిస్తే ఏంటి నాకు ఈ పని చెప్పారండి అనుకుంటా. కానీ నీవే ఏం చేసుకుంటే అది అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. నేనంటాను, ఆయన హెచ్చించినా హెచ్చించకపోయినా మన స్వభావం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? అది మనకి గొప్ప దీవెనను ఏం చేసి పెడుతుంది? తెస్తుంది. అలాగూ ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు, అక్కడికి మన సంఘాల్లో కూడా కొంతమంది గొప్ప వ్యక్తులు అలా చేయడానికి ముందుకు వస్తారు, చేస్తారు. కొన్నిసార్లు మగవాళ్ళు కూడా అండి వాళ్ళ ఇంటికాడ కొండలు తోమరాళ్ళు, కానీ ఒక్కొక్కసారి దేశాలన్నీ కాళ్ళ పడేసుకుని తెగతం వేస్తారు వాళ్ళు. ఇంటికాడ మాత్రం చేస్తారా? చేయరు. ఒకసారి మా గిజ్జన్ గారు కూడా తోవేశారు అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము పరిచర్యలో ఏం చేస్తూ ఉండాలి. నేను ఏదో పెద్ద గొప్పవాడిని అనుకుంటే ఎక్కడ? అదే దేవుని విషయంలో మనము ఏం చేసుకోవడం చెప్పండి? ఉపేక్షించుకోవటం. అది ఎవరో చేయటం కాదు. ఎవరికి? మీ వ్యక్తిగతంగానే మనలోనే ఏ స్వభావం ఉండాలి? అలాంటి తగ్గింపు స్వభావం మనకి చాలా అవసరం. ఎప్పుడు ఎవరిని వెంబడించాలనుకుంటే లోకములో ఎవరిని వెంబడించటం కాదు, ప్రభువుని వెంబడించే వ్యక్తికి ఇలాంటి స్వభావము, మన ప్రభువులో కూడా అలాంటి స్వభావమే ఉంది. మన ప్రభువు కూడా అదే చేశాడు. ఆయన శిష్యుల్లో హెచ్చుతగ్గుల విషయంలో వాళ్ళలో కొంచెం మనస్తత్వం ఏమైంది చెప్పండి? మనస్పర్ధలు వచ్చినాయి వాళ్ళు. అప్పుడు ప్రభు ఒకసారి అందరినీ కేకేసి రండిరా అని చెప్పి ఓ పాత్ర తెమ్మని అందరి కాళ్ళు అందులో పెట్టి అందరి కాళ్ళు కడిగి, ఇదిగో మీలో ఎవడో నాకు ఎక్కువ కాదు, ఎవడో తక్కువ, నా దృష్టిలో మీ అందరూ సమానమే అని ఆయన తన తగ్గింపు స్వభావాన్ని ఏం చేశాడు చెప్పండి? చూపించాడు. హల్లెలూయా. చరిత్రలో ప్రతి గురువు శిష్యులతోనే కాళ్ళు కడిగించుకుంటాడు, కానీ చరిత్రలో అండి గొప్పగా నిలిచింది ఏంటో తెలుసా? గురువే శిష్యుల పాదాలు కడిగాడు. హల్లెలూయా. అది మన గురువు యొక్క చెప్పండి విశేషత. ఈరోజు అలాంటి గురువుని వెంబడిస్తున్నాం మనం. అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అలాంటి దేవదేవుడిని వెంబడిస్తున్నప్పుడు నిన్ను నీవు ఉపేక్షించుకునే మనస్సు ఏమవ్వాలి? వస్తేనే మనం ఆశీర్వదింపబడతాం, మనం దీవించబడతాం. మీరు గుర్తించండి, మనలో కొంచెం అహంకారం వచ్చిందా అది మన నాశనానికే దారి తీస్తుంది. ఈరోజు నూతన ఋషులలో చెప్పాను నేను ఒక రాజు గురించి. అతని పేరు ఉజ్జియా. అతడు ఆరంభ దినాల్లో చాలా భక్తిగా జీవించాడు, చాలా భక్తిగా ఉన్నాడు. వాళ్ళ తండ్రి నడిచిన దారిలో దావీదు గారు అడుగు జాడల్లో ఏం చేశాడు? నడిచాడు. జకర్యా గారు చెప్పిన మాటల్లో విధేయత కలిగి నడిచాడు. తర్వాత అతడు అన్ని దేవుడిచ్చిన తర్వాత హృదయంలో అహంకారము పెరిగి
దేవాలయంలో ఉన్న యాజకుల దగ్గరికి వెళ్ళి, మీరు కాదు ధూపార్తి పట్టుకుని వెళ్ళి ధూపం వేయటం, నేనే చేస్తానన్నాడు. ఎవరో, అయ్యా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడయ్యా, ఈ పని మేమే చెయ్యాలి. ఇది మీరు రాజుల చరిత్రలో ఎవరు ఎప్పుడు ఏం చేయలేదు, ఈ పనిని చేయలేదు, చేయకూడదయ్యా అని చెబితే నేను ఎవరిని అనుకున్నా? నేను ఒక రాజునే, నాకు చెబుతావేంటి? నేను దీనంతటికి, ఈ పట్టణానికి, ఇన్ని గోత్రాలకి నేను ఎవరిని? చక్రవర్తిని. నేను ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి ధూపారతి పట్టుకుని దేవాలయంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తా ఉండంగానే ఈ నొసటిన యాజకులు అందరూ అలా చూస్తా ఉండగా కుష్టిపోడు వచ్చేసింది. ఎవరికి? కుష్టిపోడు వచ్చేసింది అక్కడికక్కడే. ఇంక వెంటనే అపవిత్రుడు అని చెప్పి ఊరు బయటికి తీసుకెళ్ళిపోయారండి. ఎవరిని? ఇక రాజు తానం లేదు, ఏమీ లేదు. ఆఖరికి ఆ కుష్టి రోగంతోనే చచ్చిపోయాడు. ఈరోజు మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు స్థితి బాగున్న తర్వాత మనలో వచ్చేది ఏంటో తెలుసా? ఏమవుతుంది? మీరు ఎప్పటికీ దీవెనకరంగా ఉండాలంటే అది రాకుండా మనం చూసుకోవాలి. ఎదిగే కొందు ఒదిగి ఉండాలన్నట్టు చెప్పండి. మనం ఎదిగే కొందు మనలో ఇంకా తగ్గింపు స్వభావము కావాలి. హల్లెలూయా. ప్రభువారు చెబుతున్న మాట అదే. నన్ను వెంబడించాలనుకున్న వాళ్ళు పైన తరాల్లో మీరు చూసారే, అలాంటి వాళ్ళలాగా వద్దు. అలాంటి వాళ్ళకు చూస్తే నిత్యము నన్ను వెంబడించలేరురా, కొంతకాలానికి ఆగిపోతారు. వాళ్ళ చరిత్ర ముగిసిపోద్ది. నన్ను ఆఖరి దాకా కడ వరకు వెంబడించాలనుకుంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకునేవారై ఉండాలి. హల్లెలూయా. ఏ పనికైనా రెడీగా ఉండాలి. తినే పనికైనా రెడీగా ఉండాలి. చెప్పరే, చేసే పనికైనా రెడీగా ఉండాలి. ఆ టైంలో ఎవడ ఏ పనికి లేకపోతే మనదే ఆ పని, ఎవరిదే? అంతేనా? మీరు గమనించండి. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం అదే. గొప్ప దైవజనులు భక్సింగ్ గారు వాక్యం ఎవరికి ఇచ్చేవాడు అనేది ఎవరికి తెలిసేది? ఆయన ఎవరికి ఇచ్చేవాడు అంటే తెలుసా? వాక్యం అక్కడ జరుగుతుండగా పాటలు అవుతుండే కొంతమంది వెళ్ళి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి పని చేసేవాడు. బాత్రూమ్ దగ్గర పని చేయటం అంటే సామాన్యమైన పని. ఎందుకని? ఒళ్ళు బతకు వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు నీళ్ళు కూడా పోయారు. అక్కడ నీళ్ళు ఒక బకెట్తో ఏం చేసుకోవచ్చు? తెచ్చుకోవచ్చు. అయ్యో వెనకాల ఇంకొకళ్ళు యూజ్ చేసుకుంటారే, దీన్ని మనం చాలా చక్కగా ఏం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి అని ఉండదు. ఒళ్ళు బతకు వాళ్ళు ఇంటికాడ వాళ్ళ ఇల్లు మాత్రం ఎలా ఉంటుంది? అక్కడ బాగానే చేసుకుంటారు. ఎక్కడికి వచ్చేటప్పటికి, చర్చి కాడికి వచ్చేటప్పటికి ఏలకోల వాళ్ళకి అది దేవుని పని. దేవుని మందిరం కాడ చాలా జాగ్రత్తగా దీన్ని వినియోగించుకోవాలని కొంతమందికి ఏముండదు చెప్పరే. అలాంటి వాళ్ళు లేరు కదా ఇక్కడ. ఉంటే మార్చుకోండి, కొద్దిగా ఉంటారు కొంతమంది. గమనించండి. అక్కడ కూడా అలాగే అలా చిరాకులు చేసేస్తుంటే కొంతమంది సేవకులు బైబిల్ సంచి తగిలించుకుని అవన్నీ క్లీనింగ్ చేస్తూ ఉంటారు. ఒక పక్కన బ్రష్ ఇచ్చుకుని లేకపోతే ఒక చీపురు ఇచ్చుకుని కడుగుతాడు. ఆయన మైకులో చెప్పేవాడంటే పలానా బాత్రూమ్ దగ్గర ఉన్న పలానా సేవకుడు వచ్చి ఇప్పుడు వాక్యం చెబుతారేనో అంటే, ఎవరు? అయ్య బాబు ఏంటంటే దానికంటే ముందు మంచి నీట్గా తయారైపోయి అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు అంట. వీళ్ళకి ఇస్తారు వాక్యం అనుకుంటే వాళ్ళకి ఇచ్చేవాడు కదంటే, ఎవరికి ఎక్కిసేవాడు అంట. అంటే ఎవరు తగ్గించుకుంటారో వారే ఈ పని చేయడానికి కూడా ఎవరో అర్హులు అని భావించేవాడు దైవజనుడు. దేవుని వాక్యంలో కూడా అదే అన్నాడు. ఎవరు దాసుడుగా ఉంటాడో వాడే ఏమవుతాడు? పెద్ద అవుతాడు. నువ్వు పెద్దగా ఉండాలనుకుంటే నువ్వేమవ్వాలో తెలుసా? నువ్వు దాసుడుగా ఉండాలి. మన జీవితంలో మనము ప్రభువుని వెంబడించాలనుకునే వ్యక్తికి ఇంతగా తగ్గించుకునే మనసు కావాలి. అక్కడ ఇంకొక మాట రాస్తాడు, చూడండి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎలా వెంబడించాలి? ఉపేక్షించుకుని వెంబడించాలి. చంపుకుని ఏం చేస్తాను? తగ్గించుకుని వెంబడించాలి. ఇక్కడ ఇంకో మాట చెబుతున్నాడు, సిలువ ఎత్తుకొని వెంబడించాలి. కొంతమంది అంటారు ఓ చిన్న సిలువ మెళ్ళ వేసేసుకుని
ఏంటన్నారా? రోజు నేను సిలువ ఎత్తుకుని మోస్తున్నా. ఏ సిలువ? మెల్లో ఏం వేసుకుని? సిలువ వేసుకుని. ఒక్కొక్కళ్ళు ఏమో ఉంగరం పెట్టుకుని ఉంగరం మీద సిలువ వేసుకుంటారు. నేను రోజు నా చెయ్యి ఎవరు మోస్తుందో తెలుసా? సిలువను మూసేస్తుందంటాడు ఒకడు. మరి కొంతమంది మంగళసూత్రం మీద వేసేసుకుంటారు ఏకంగా. ఏంటి? మేము మా మెళ్ళో మూసేస్తున్నాం. ఎవరిని? అది కాదు. ఆర్సీఎమ్మోళ్ళు ఉంటారు, గుడ్ ఫ్రైడే రోజున వాళ్ళు చెక్క సిలువ ఫాదర్ గారు భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతాడు. సిలువ యాత్ర అది. ఆయన మొత్తం ఉంటే వెనకాల అందరూ పోతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో కూడా వాకింగ్ చేసేటప్పుడు ఎలాగ తిరుగుతున్నాను కదా, అది ఏదో చిన్న చెక్క ముక్క వేసేసుకుని వెళ్ళిపోతే ఈ వాకింగ్ కూడా మన జీవితంలో ఏమైపోద్ది అంతని ఎలాగా వెళ్తున్నాను కదా అని ఎక్కడ ఏం వేసేసుకుంటారు వీళ్ళు. అంటే ఈ సిలువలు కాదు. చెప్పండి, సిలువ ఒక బాధ్యతను ఏం చేస్తుంది? గుర్తు. నేను ముగించిన పరిచర్యని మీరు దాన్ని ఏం చెయ్యాలి? తుదముట్టించాలరా. దానికి నేను ఎంత శ్రమ పడ్డానో ఆ శ్రమ మీరు కూడా ఏం చేయాలి? సిలువ అంటే ఏం గుర్తు చేస్తుంది? ఒక కష్టం, ఒక శ్రమ. మనము ఆ పరిచర్యను తుదముట్టించవలసిన అవసరత. పౌలు గారు ప్రభువుని వెంబడించినప్పుడు ఆయన అంటాడు ఏమన్నా తెలుసా? ఆయన శ్రమలలో నేను పాలిభాగస్తుడిని అవ్వాలి. ఎందులో అంటే ఇప్పుడు ప్రభువుని వెంబడించటములో ఆయన చాలా తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరో? పౌలు గారు. ఎన్ని అతిశయించడానికి ఎన్ని అర్హతలు ఉన్నా అవన్నీ పెంటతో సమానంగా ఎంచి పడేశాడు. యేసుక్రీస్తు దాసుడిని అని చెప్పాడు. ఎవరు? అలా చెప్పటమే కాదు, ఆయన శ్రమల్లో నేను ఏమవ్వాలన్నాడు? పాలిభాగస్తు. దేవుని ప్రజలు మనం కొన్ని కష్టాలు పడ్డానికి కూడా ఎలా ఉండాలి చెప్పరే? హల్లెలూయా. మీరేమంటారు? కష్టాలకు నేను పడిన కానండి, నాకు తిప్పలొద్దు కానీ నాకు ఎప్పుడు ఏం కావాలి? పప్పలే కావాలంటారు. అంతేనా? అరుసులు కావాలంటే తిప్పలు పడాలి. తిప్పలు పడకుండా అరుసులు వస్తాయి? కలగనెత్తారా? కలగనెత్తే కళ్ళు తెరిచాక అరుసులు ఏముండవు, నోట్లో ఓటు ఉంటుంది అంతే. అర్థం మీకు ఎక్కడ? అవి ఉండాలంటే ఏం పడాలి? పిండి కోవాలి అండి, పొయ్యి దగ్గర కూర్చోవాలి, తిప్పలు పడాలి. అవి ఎలా చేయాలో నన్ను అడగండి, పాస్టర్ గారిని అడగండి చెబుతే. ఇక్కడ విషయం చెబుతాను, జాగ్రత్త గమనించండి. మంచి వెరైటీ ఆహారాలు తినాలంటే ఏం పడాలి? కష్టపడాలి. అలాగే ప్రయాసపడితేనే దేవుడు మనకి మంచి పరిస్థితులు ఇస్తాడు. క్రీస్తు ప్రభు ఏమి నేర్పాడు క్రైస్తవ సమాజానికి అంటే, సౌకర్యాలు సంపాదించుకోమని చెప్పడం ఆయన నేర్పలా, సుఖపడటం ఆయన నేర్పలా, లగ్జరీగా బ్రతకటం ఆయన నేర్పలా, శ్రమ పడటమే ప్రభు ఏం చేశాడు. హల్లెలూయా. ఎంతమంది మిషనరీలు మన దేశానికి వచ్చి పనిచేశారు? వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఈ వారంలో నేను బీహార్ వెళ్తున్నాను. బీహార్కు ఇంకో పేరు ఉంటుంది, ఏమన్నా తెలుసా? మిషనరీల యొక్క సమాధుల తోట అంటారు. మిషనరీల యొక్క తోట. ఎందుకని బీహారు మిషనరీల సమాధుల తోట అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? చాలామంది మిషనరీలను చంపేశారు అక్కడ. ఎక్కడ? 1, 2 కాదు, చాలామంది మిషనరీలు చంపబడితే అక్కడ మిషనరీల సమాధుల తోటగా ఏమైపోయిందో తెలుసా బీహార్? మీరు గమనించారు. వాళ్ళు ఎందుకు వచ్చి ఎందుకు చచ్చిపోయారు అంటున్నారు వాళ్ళు. కొంతమందినైనా మనం ఏం చేయాలి? రక్షించాలి. కొంతమంది కన్నా మనం ఉపకారము చేయాలి. మదర్ తెరీసా ఉంది, ఆమె బహు సంపన్న కుటుంబంలో పెరిగింది. ఏం సంపాదించింది? ఇక్కడికి వచ్చి సాధారణమైన వస్త్రం ధరించుకుని రోడ్లమ్మడ తిరిగి డొనేషన్ పోగొట్టుకుని ఎంతోమంది దగ్గర సహాయం పోగొట్టుకుని ఎంతోమందికి హెల్ప్. ఏనాళ్ళు ఎక్కడైనా లగ్జరీగా బతికారా? బతికలా. అందుకే మన భారతదేశం ఏదైనా ఒక అవార్డు కొత్తది ఇవ్వాల్సి వస్తే ముందు మదర్ తెరీసాకి ఇచ్చాకే ఆవిడకన్నా ఇవ్వండి రా అంది.
చచ్చిపోయే కూడా ఇప్పుడు మదర్ తెరీసాకి ఏమిస్తారో తెలుసా? అవార్డులు ఇస్తారు. ఎందుకో తెలుసా? ఆమె మన దేశానికి అలాంటి మంచి సేవ చేసింది. ఇప్పుడు చాలామంది సేవ చేస్తున్నారు, ఊరికనే చేయట్లేదు. వాళ్ళు కొన్ని సొసైటీలు పెట్టుకున్నారు. వాళ్ళు గవర్నమెంట్కి ఎక్కడ పన్ను చెల్లించాల్సి వస్తుందో అదేదో సొసైటీ పేరు మీద ఏం చేద్దాం అనుకున్నారు చెప్పండి అని కొంతమంది తయారయ్యారు. అంతే. వాస్తవంగా త్యాగంతో చేసే సేవలో ఈ రోజుల్లో లేవు. మీరు గమనించండి, ఆ రోజుల్లో క్రైస్తవ పిల్లలు, మిషనరీలు ఎలా చేశారో తెలుసా? త్యాగంతో, శ్రమలతో, కష్టాలతో ఏం పని చేశారు వాళ్ళు? అది దేవుని యొక్క కొరకు వెంబడించే వారిలో ఎలాంటి స్వభావం ఉండాలో తెలుసా? నా సిలువ ఎత్తుకుని నన్ను ఏం చేయాలన్నాడు ప్రభువారు? వెంబడించాలి. మీరు చూడండి, ఇంకొక ప్రాముఖ్యమైన మాటను కూడా మీకు గుర్తు చేస్తాను. దేవుని వాక్యంలో ప్రభుని వెంబడించేవారు ఎలా ఉండాలో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక వారితో, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవకూడదు. ఎందుకంటే నేను లోకమునికి ఏమయ్యున్నాను? వెలుగయ్యున్నాను. నన్ను వెంబడించేవాడు వెలుగై ఉండాలి, కానీ వాడు చీకటిలో ఏం చేయకూడదు. చీకటిలో నడిచేవాడు ప్రభువుని ఏం చేయలేడు. చెప్పండి, వెంబడిస్తాడా? నడక బాగుంటేనే ఎవరితో వెంబడించాలి? నడక బాగుండాలి. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను ఏమండి. నడక బాగుండాలంటే అది మన చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది? మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, మంచి చెడులు దేవుడు ఎవరికి అప్పచెప్పాడు? మనకే చెప్పాడు. ఆ నిర్ణయాలు తీసుకోవడం నీ చేతిలోనే. ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. మజ్జిగ తాగొచ్చు, డ్రింకు తాగొచ్చు, ఇది అది వద్దనుకుని చెప్పండి ఎండ్రూం కూడా తాగొచ్చు. అది కూడా ఎవరి చేతిలోనే ఉంది. లేదా సీసా పెంకులన్నీ బద్దలు కొట్టుకుని తాగేసాడండి ఒకడు. అది ఎవరి చేతిలో ఉంది? అలా ఆయన ఏదో తిట్టాడని చెప్పి గుడ్ నైట్ దొరికితే గుడ్ నైట్ మూత తీసేసి పీకి తాగేసినాను మొత్తం. నేనేదో ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి ఏదో కొనుక్కున్నాను. నేను వెళ్తే ఆడు కంగారెట్టి ఎత్తాడు, ఏమండో గుడ్ నైట్ చేసేవండి. ఎందుకురా అంటే, మా ఆవిడ తాగేసింది బాబు, డాక్టర్ గారు చేసేదేమన్నాడు, ఇందులో ఏముందో దీనికి ఏం చేయాలి, ఇది కూడా ఏమి ఇవ్వాలో. ఆయన డాక్టర్ గారు ఏం తెమ్మన్నాడు, ఇప్పుడు వేసేదేమన్నాడు. కంగారెట్టి పోతున్నాడు. బాబు వాడికి ఇచ్చే ముందు అన్నాను. ఏం తాగుతారు? ఆవిడని తాగుతాడా? పినాయిల్ తాగేశారట ఒకడు నెయిల్ పాలిష్ తాగేశారంట. గోల్డ్ వేసుకుంటారా? అందుకే అర్థం మీకు నేనేమో చెప్పండి, ఈ విషయాలు మీరు చేయాలని చెప్పట్లేదు, కానీ ఐడియాలు ఇస్తలేదు నేను. కొంతమందికి చెప్పేటప్పుడు కూడా కొంతమందికి ఈ యొక్క ఐడియాలు అవుతాయి అండి. ఎందుకంటే ఒకసారి సోష్టపురం సుధాకర్ గారు చెప్పాడు, ఆయన సాక్ష్యం అంతా చెప్పట్లేదు. అయినా అని ఎందుకు చెప్పట్లేదంటే ఆయన అన్నాడు, ఇవన్నీ చెబితే కొత్త దొంగలు నేర్చుకుంటున్నాడు అన్నాడు. ఈయన మారు మనసు పొందేవాళ్ళు కొంతమంది అయితే, నేర్చుకునే తరం వాళ్ళు కొంతమంది తయారవుతున్నారు. కానీ ఇక్కడ విషయాన్ని మీకు చెబుతున్నాను, మంచి ఉంది, చెడు ఉంది. మంచి చేయడానికి దేవుడు నీకు అనుమతి ఇచ్చాడు, చెడు చేసుకోవడానికి కూడా నీకేముంది? అది ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. మంచి నడవడికలు నడవడం కొరకే దేవుడు మనకి బోధించడానికి వాక్యాన్ని పెట్టాడు. హల్లెలూయా అండి. సేవకులను పెట్టాడు. మంచి మనసాక్షిని దేవుడు మనలో మనకి ఎప్పటికప్పుడు చక్కటి విషయాలు బోధించినప్పుడు మనం ఒక మంచి నడవడికలు మనకేమవ్వాలి? రావాలి. యేసు ప్రభువారు నేనే మార్గం అని ఏం చేశాడు? ఆయన ఈ భూమి మీద జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో నడిచే మనందరము ఇప్పుడు ఎవరిలాగా నడవాలి? అది
చీకట్లో నడవలసిన పని మంది. మన కాళ్ళు సినిమా హాల్ కాదు వెళ్ళాల్సింది, మన కాళ్ళు గుడికి వెళ్ళాలి. అడికి వెళ్ళాలి. అటు నడిపిస్తే అటు కూడా వెళ్తాయి, ఎటు కూడా వెళ్తాయి. అర్థం మీకు ఇక్కడ? మనం చప్పట్లు కొడితే ప్రభువు కొట్టాలి. మహిమపరచాల్సి వస్తే నోరు తెరిచి దేవుని గురించి మహిమ. కొంతమంది బాగా పాడతారు. ఈ పాటలో వచ్చాలకే, ఏ పాటలో సందీప్, ఆ పాటలో వచ్చు. ఈ పాట ఎంత బాగా పాడతారో అంతకంటే అది పాడతారు. గుళ్ళోనేమో ఇది దంచేస్తారు, పళ్ళులోనేమో దాన్ని దంచేస్తారు. ఏ సత్యప్రకాష్ తగిలారు అలాంటి వాళ్ళు? నువ్వు చూడలేదా? నువ్వు చూసి ఉండవులే, బాగా పనికెళ్ళే వాళ్ళకి తెలుసు. అండ్ ఊడుపులకి అట్లకి వెళ్తారే, అప్పుడు ఇక్కడ పాట, ఇక్కడేమో ఈ పాట, అక్కడేమో ఆ పాట. వీళ్ళ నడక ఎవరికి తెలుసు? ఇలాంటి నడకలో దేవుడికి ఇష్టమా? దేవుడు ఏమంటున్నాడు? చీకటిలో నడవద్దు మీరు, నేను ఎవరిని? నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగు. మీ నడవడికలు వెలుగుమయమై ఉండాలి, కానీ చీకటిలో నన్ను వెంబడించేవారు ఎందులో నడవకూడదు? చీకట్లో నడిచేవాళ్ళు నాతో కలిసి ప్రయాణము చేయలేరు, నాతో ఉండలేరు, నా దీవెన వాళ్ళు ఏం చేయలేరు, పొందలేరు. కాబట్టి దేవుని వెంబడించే వ్యక్తులు ఉపేక్షించుకునే వాళ్ళు అయి ఉండాలి, శ్రమ పడేవాళ్ళు అయి ఉండాలి. దేవుని వెంబడించేవాళ్ళు వెలుగు మార్గములో నడిచేవారుగా ఉండాలి, కానీ చీకట్లో నడిచేవాళ్ళు ఆయన ఏం చేయలేరు, వెంబడించలేరు. ఆయన వెంబడించాలంటే వెలుగులో ఏం చేయాలి చెప్పండి? మంచి నడవడికలు కలిగి ఉంటారు, దైవికమైన నడవడికలు కావాలి. ఇంకో మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. చాలు, అక్కడ మాట ఉంది, నా గొర్రెలు నా స్వరము వినును. చూసారు? గొర్రెలకు ఏం తెలుసు అంట? నా గొర్రెలకి నా స్వరము తెలుసు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు కదా, ఎద్దు తన కామందును తెలుసు, గాడిదకి తన సొంత వాని దొడ్డి తెలుసు అన్నాడు. తెలుసా తెలియదా? మీరు చెప్పండి. మీరు బాగా గమనించండి. ఒక కుక్కకి యజమాని ఎవడో ఆడొస్తే అరవదో, ఎగిరి ముద్దు ఎడద్దే ఎవరో. అదే బయటోడు ఎవడన్నా వస్తే చెప్పరాసు ఏం చేద్దరా, పిక్కట్టేసుకోండి, కరిసేద్ది. అది దానికి తెలుసు ఎవరో. ఆఖరి కోళ్ళకి కూడా తెలుసు. ఎర్ర సత్యనారాయణ తెలిసే తెలియదు అని అంటే, నువ్వు ఒక రోజు పేదనికి వచ్చారంటే, నా చేత్తో అలవాటైన మేత నేను ఇంకోటి పెడితే తినవయ్యి అంటున్నాడు. ఇంకొకటి పెడితే తినవండి అయ్యి, ఇంక నేనే ఏం చేయాల్సిందే, ఆ ప్రార్థన అవసరమైతే పెట్టుకుంటే చేస్తాడు అంటాడు. అండి ఎందుకు? ఆటలు కూడా ఆడు అన్నది నిత్వమా ఉత్తుదని ఒకసారి చూశాను. వీడు బకెట్ ఇచ్చుకుని వచ్చేటప్పటికి ఓహా పొరతపడుతున్నాయి, అవి కేకలేసేస్తున్నాయి. వాటికి అర్థమైపోయింది, వచ్చేస్తున్నాడు రో మాకు ఏమేసేవాడు, మేత ఇచ్చేసేవాడు వచ్చేస్తున్నాడు అని వాటికి అర్థమైపోయింది. అంటే వాటిలో వానరు ఎటుకు కూడా తెలిసిపోయింది, కోళ్ళకి తెలిసిపోయింది, ఎవరో యజమానో తెలిసిపోయింది. దానికి ఎవరికే? కుక్కకి తెలిసిపోయింది, గాడిదకి తెలిసిపోయింది, ఎద్దుకు తెలుసు అంట. ఎవరికి? పక్షులకు కూడా తెలుసు. కొన్ని పక్షులు కూడా ఏంటి పెంచుకున్న పావురేలు ఇవి ఉంటాయి చూసారా, అవి చక్కగా వాళ్ళ చేతుల్లోకి వచ్చేస్తాయి, వాళ్ళ భుజాల మీద ఏమవుతూ ఉంటాయి. వాటిలో కూడా తెలుసు ఎవరంటే. మీరు గమనించండి. అందుకే యేసయ్య అన్నాడు, నా గొర్రెలు. అది మనం ఎవరి స్వరాన్ని వినాలి? దేవుని మెలన స్వరం మీకు తెలుసా? వాక్యం, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. హల్లెలూయా. వినటం కోసం తప్పతప్పలాడిపోవాలి. ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు ఆదివారం వచ్చేస్తుందా అని మనకేమైపోవాలి చెప్పండి? తొందరపడిపోవాలి. నేను చూస్తూ ఉంటాను, ఎప్పుడన్నా ఆదివారం మర్చిపోయి శనివారం వచ్చేస్తారేమో అనుకుంటాను. ఎవరన్నా శనివారం వచ్చేసిన శుక్రవారం వచ్చేసి ఏమండి వాళ్ళు ఆదివారం అంటారు అనుకుంటున్నాను. ఎవరు రాడు అలాగా
దావీదు? సోమవారం అనుకుంటారు, అయ్యో నిన్న ఆదివారమా, అయ్యయ్యయ్యా ఎక్కిస్తే పనికి మాట ఇచ్చేసాను, అయ్యయ్యయ్యా ఈ ఆదివారం అనుకోలేదు నేను అనుకుంటారు వెళ్ళాం. కానీ ముందు వచ్చేసే బ్యాచ్ మాత్రం చెప్పరే, తగులుతారా? ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, ఎందుకో మనకి. కానీ యేసయ్య ఏమన్నాడు చెప్పండి? నన్ను వెంబడించాలనే వాళ్ళకి నా స్వరము గుర్తుపట్టేస్తారు. స్వరం తెలిసిపోద్ది ఎవరికి? దైవ స్వరాన్ని గుర్తుపెట్టేవాడు ఎవర్రా అంటే దైవికంగా ఉన్నవాడికే. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తులకే తెలుసు. వాళ్ళు చెప్పించు వీళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులా, వీళ్ళు శరీర సంబంధమైన మనుషులా అని. వీళ్ళ దైవికంగా ఉండే వ్యక్తి, దైవికంగా ఉండని వ్యక్తి, వాడు నడిచే నడకను బట్టి ఏం చేయొచ్చు? ఆత్మీయుడు గుర్తుపెట్టేస్తాడు వీళ్ళ కరెక్ట్ వే కాదు వెళ్దని. ఎందుకో తెలుసా? నా గొర్రెలు అది. మీరు ఎవరి గొర్రెలు? నిజంగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ చెప్పరా? మేము మేకలం అన్నట్టు ఉంటున్నారు కొంతమంది. మేము గొర్రెలు కాదు బాబు, మేకలు అన్న వాళ్ళందరూ ఒకసారి చెప్పండి, నేను మేకను అని. అందరూ ఎవరు? గొర్రెలేనా? గొర్రెలకి ఎవరి స్వరం వినపడాలి? యేసే స్వరం వినపడాలి. అది వినిపించుకోవాలి, మెల్లని స్వరం, దైవ ప్రత్యక్షత. దేవా ఈ రాత్రి నాతో మాట్లాడు నాయన. ఈరోజు ఆరాధనకి వెళ్తున్నాను, నాతో సేవకుని ద్వారా నాతో మాట్లాడు. ఈరోజు వాక్యం చదువుతున్నాను, నాతో నువ్వేం చెయ్యి. మీరు బైబిల్ తీసాలి, చదువుతుంటే ఒక వచ్చిన మిమ్మల్ని మాట్లాడుతుంది. మీరు అక్కడి నుంచి పైకి వెళ్ళరో కిందకి వెళ్ళరో అక్కడే మీరు ఆగుతారు. ఆ మాట మిమ్మల్ని ఆదరించినానే ఆదరిస్తుంది, హెచ్చరించినానే ఆదరించుద్ది, మీకు ఏదైనా గడ్డి పెట్టాలన్నా పెడద్ది. ఏది? మీకు ధైర్యాన్ని ఇస్తుంది, మీకు బలాన్ని ఇస్తుంది. ఏంటి? మీరు అధ్యాయమంతా చదువుతారు, కానీ ఒక్క వచనం దగ్గర మీరు ఆగుతారు. ఒక్క వచనం, ఒక మాట మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది. అలాగే దేవుడు మనతో చాలా చక్కగా మాట్లాడగలడు. హల్లెలూయా. కానీ అది వినిపించుకునే మనస్తత్వం ఎవరికి ఉండాలి? అది ఈరోజు మీరు గమనించే, ఇది మీరు గుర్తిస్తే ఇంకొక రోజున ఒక స్వరాన్ని గుర్తుపడతారు. లేకపోతే ఈ స్వరం మీరు గుర్తుపట్టలేకపోతే మీరు చాలా నష్టపోతారు, చాలా నష్టపోతారు. తెస్సలోనికీయులు రాసిన పత్రికలో పౌలు గారు రాశారు, ప్రభువు మధ్యాకాశానికి వస్తాడంట. వస్తాడా? ఎప్పుడు వస్తాడు? సంఘాన్ని తీసుకెళ్తానికి ఏం చేస్తాడు ఆయన? మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడే సమాధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు, భక్తులు వచ్చేస్తారు, దేవదూతల సమూహం వచ్చేస్తారు. అప్పుడు బోర శబ్దము, ఆ బోర శబ్దం వినబడగానే మహిమ శరీరాలను ధరించుకుని ఏమైపోతారు? హల్లెలూయా. ఆ బోర శబ్దం ఎవరికి వినపడుద్ది రమేష్? ఎవరికి వినపడుద్ది? అందరికి వినపడదు. సిద్ధపాటు కలిగిన వాళ్ళకే. మీరేమనుకుంటున్నారు? చర్చిలో పెట్టిన బాక్సులు వినపడినట్టు వినపడితే ఏదో రకంగా ఒకవేళ నేను వెళ్ళకపోయినా మా అమ్మ వెళ్తే మా అమ్మ కాలు ఇచ్చుకుని నన్ను వెళ్ళిపోతాను. ఒకవేళ నేను వెళ్ళకపోయినా మా ఆవిడ కాలు అట్టుకుని నన్ను వెళ్ళిపోతాను. ఏదో తెగపేతం చేసేస్తుంది కాబట్టి ఎవరైనా కాలు వెళ్ళిపోదాం. ఇలాంటి పిచ్చి పిచ్చి అనుకోకండి. చిన్నప్పుడు నేను అలాగే అనుకున్నాను, మా నాన్న కాలు ఇచ్చుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. అది సాధ్యపడేది? ఎందుకంటే అది మనకి తెలవదు. వీళ్ళు నిద్రతో ఉంటారు. బైబిల్లో ఉపమానం ఇచ్చాడు, ఇద్దరు కలిసి తిరగలిసురుతూ ఉంటారు, ఒకడు ఎత్తపడతాడు, ఒకడు. ఇద్దరు కలిసి ఊడు పూడుతారు, పక్క పక్కనే ఊడు పూడుతారు. కానీ ఒక ఆవిడ ఏమైపోద్దంట? ఎవరు చెప్పిన మాట? ఇద్దరు కలిసి ఒకే మంచం మీద పడుకుంటారు, ఒకళ్ళు అలాగే ఉంటారు, ఒకడు వెళ్ళిపోతాడు. పక్కనున్న వాడికి వెళ్ళిపోయిన సంగతి కూడా ఏమవుదో. అది 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 గుర్తుపట్టాలంటే ఎవరు గుర్తుపడతారు? సరే ఎవరు గుర్తుపడతారా? గొర్రెలు అయితేనే గుర్తుపడతాయి, మేకలు గుర్తుపట్టవు. నా గొర్రెలు అది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన స్వరాన్ని మనం గుర్తించాలంటే ఎవరిని వెంబడించాలి వాళ్ళు కదా. ఇప్పుడు ఈ వెంబడించడం వల్ల లాభాలు చెప్పేస్తాను అండి. వెంబడించే వ్యక్తులు ఎలా ఉంటారో చెప్పాను. ఒకటి, ఉపేక్షించుకున్న వారు వెంబడిస్తారు, శ్రమ పడేవారు వెంబడిస్తారు, వెలుగులో నడిచేవారు ఏం చేస్తారు చెప్పండి? వెంబడిస్తారు. ఆయన స్వరాన్ని వినగలిగిన వారు మాత్రమే ఇస్తారు. ఇలా వెంబడించేవారు ఒకటి స్వస్థత కలుగుద్ది. రెండోది, దేవుడు వారికి మంచి ఉపదేశాన్ని ఏం చేస్తాడు?
ఇస్తాడు, మంచి హెచ్చరికలు ఇస్తాడు. ఆ హెచ్చరికలు వీళ్ళని హోందాగా ఇస్తాయి. ఇంకొకటి మూడోది, వీళ్ళ వెలుగులోనే ఏం చేస్తారు? యోహాను సువార్తలో 8 మందికి చదువుకున్నాం. వాళ్ళకి వెలుగు ఫలం, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వారి మధ్య సమాధానం ఉంటుంది, వారి మధ్య మంచి పరిస్థితులు ఉంటాయి. ఇంకో మాట, నిత్య జీవం కలుగుద్ది. 10:27 నా గొర్రెలు నా స్వరం వింటే నేను వాటికి ఏమిస్తానన్నాడు? ఏమిస్తాడంట? నిత్య జీవం. ఎవరైతే ప్రభువుని వెంబడిస్తున్నారో వారికి ఏం దొరుకుద్ది చెప్పండి? నిత్య నిరంతరము ఎవరితో ఉంటాం? హల్లెలూయా. వెంబడించటం వలన వచ్చే లాభాలు చూడండి. 3 బ్యాచీలు చెప్పాను మీకు. ఇక్కడ ఎన్ని బ్యాచీలు యాకోబు? 1. వెంబడించడానికి అర్హత లేని రకం. ఏ రకం? 3 స్వభావాలు చెప్పాను వాళ్ళే. 1 స్వస్థత కోసం వస్తారు వాళ్ళు. 2 రొట్టె కోసం వస్తారు. 3 చెప్పండి సంపాదన కోసం వస్తారు, ఆశీర్వాదాల కోసం వస్తారు. వీళ్ళు పోయారనుకో ఆశీర్వాదాలు ఎవరు తింటాడో వాళ్ళతో. ఈ బ్యాచ్ ఎవరో. కానీ ఎలా వెంబడించాలి? ఉపేక్షించుకుని వెంబడించాలి. తర్వాత శ్రమ పడడానికి, వెలుగులో నడవడానికి, స్వరాన్ని వినేలాగా ఏం చేయడానికి ఉంచాలి. ఇలా వెంబడించటం వలన నీకు వచ్చే లాభాలు, ఆశీర్వాదాలు: 1 శరీరానికి స్వస్థత, మంచి ఉపదేశం పొందుకుని నువ్వు మంచి మార్గంలో నడుస్తావు. తర్వాత నీ బతుకు ఒక వెలుగుమయంగా. 4వది నిత్య జీవము ఉంటుంది. ఇది కరెక్ట్, వాస్తవం. ఇది మీకు అర్థమవడానికి ఈ మెసేజ్ సింపుల్గా ఒక వ్యక్తిని చెప్పేసి ముగించేస్తాను. టైం అయిపోతుందా? ఒక వ్యక్తిని చెప్తాను, మీకు తెలిసిన వ్యక్తే. మోయాబీరాలైన రూతు. ఎవరు? మోయాబీరాలైన రూతు. ఒక రోజున ఆ భర్త చచ్చిపోయాడు. నయోమి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పింది. అప్పుడు అత్త నేను నీతో పాటే వస్తాను. కొంత లెక్క వచ్చిన తర్వాత ఏమండి వార్ప వెనక్కి వెళ్ళిపోయింది. వార్ప వెళ్ళిపోతుంది, మీ అక్క నువ్వు కూడా వెళ్ళిపోతుంది. అత్త ఆ మాట నువ్వు అనుకో, నీ దేవుడే నీ జనమే జనం. ఎవరు చెప్పిన మాట? రూతు నయోమినే కాదు, నయోమి యొక్క దేవుణ్ణి కూడా వెంబడించి మోయాబు జీవితాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చింది చెప్పండి? బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేములో ఆమె సక్రమైన నడవడికలు కలిగి జీవించింది, దేవుని వాక్యానుసారంగా బతికింది. బోయజు ఆమెను వివాహము చేసుకున్నాడు. ఆ తర్వాత దేవదేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఓబేదు అని ఒక బిడ్డని ఏం చేశాడు? దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలు దేశంలో ఆ బెత్లెహేములో ఉన్న ప్రజలు కొంతమంది స్త్రీలందరూ కలిసి నయోమి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ అన్నారు, ఇదిగో నీకు ఎంతమంది కంటే ఎక్కుదో తెలుసా? 2 కొడుకులు చచ్చిపోయారు, నువ్వు ఏడుతున్నావే. 7 కుమారుల కంటే గొప్పదైంది ఎవరో తెలుసా? నీ కోడలు. ఇదిగో ఈ బిడ్డను కనిచ్చింది. నీకు వృద్ధాప్యంలో నీకు ఎవరో తెలిసిడు? పోషకుడు, సంరక్షకుడు. హల్లెలూయా. ఎంత ఆదరణ దొరికిందో ఎవరి ద్వారా? రూతు వలన నయోమి ఏం చేయబడింది? ఇప్పుడు రూతు చరిత్ర తీసుకొచ్చి దేవదేవుడు ఏకంగా ఆయన వంశావళిలో పెట్టేశాడు. ఎవరిని తీసుకొచ్చి? హల్లెలూయా. ఈ ధన్యతలన్నీ ఎవరిని వెంబడించడం వలన వచ్చింది కదా? రూతు దేవుని వెంబడించింది. తన జీవితం ఎలా ఉంది చెప్పండి? ఆశీర్వాదకరం. చితికిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం, దుర్భరమైపోయిన జీవితం, ఎన్నో ఆశలు కన్నాను, ఎన్నో కలలు కన్నాను, నా భర్త చచ్చిపోయాడు, ఇంకెలాంటి బతికే కంటే ఏం చేస్తాం మంచిది చెప్పండి? చచ్చిపోతే అనుకోవాలి. కానీ దేవుణ్ణి వెంబడించింది, తన జీవితం అంతగా ఏం చేయబడింది చెప్పండి? ఆశీర్వదించబడింది. ఈరోజు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని వెంబడిస్తే ఒక రూతు జీవితమే కాదు, మనందరి జీవితాల్లో దేవుడు ఆశీర్వాదకరంగా చేయగలడు. అది ఎలా వెంబడించాలో ఇలా వెంబడించాలి. ఎలా వెంబడించాలి? ముందు తరంలాగా కాదు, స్వస్థతల కోసం, రొట్టెల కోసం వెంబడించే టైపు మనకొద్దు. ఏమండి, అసలు దేవుడే దొరికెత్తే ఆ తర్వాత అన్నీ మనకు వచ్చేస్తాయిగా. వస్తాయి రావా? అన్నీ వస్తాయి. ముందు అసలైనోడిని పట్టుకుంటాం మనం. అసలైనోడు వస్తే మనకి ఆ తర్వాత బోనస్ అంతా చెప్పరా?
అట్టు దొరికింది అనుకోండి, చట్నీలన్నీ వేసుకోవచ్చు, సాంబార్ అన్నీ పోసుకోవచ్చు. ఎన్నిసార్లు వెళ్ళినా ఏం చేయొచ్చు. ఒకసారి నేను చిన్నప్పుడు, సందీప్ వయసు కూడా ఉండదేమో నాకు అప్పుడు. అంత చిన్న వయసులో మా నాన్నగారు నన్ను ఏం చేశారంటే, పోతే పెళ్ళిళ్ళు ఇది ఉంటుంది పామాయిల్ తోటలో కమ్మలు ఉంటాయి, ఆ కమ్మల పొయ్యిలో కోసం తీసుకురావడానికి నాతో పాటు ఒక 4 పంపించారు. వాళ్ళందరూ పెద్ద సీనియర్లు. నేనేమో వీళ్ళకి దారి చూపిత్తం కూడా కాదు, ఏదో వెనకాల వెళ్తానికే ఎవరో నన్ను పంపించారు. వెళ్ళేటప్పుడు కొద్దిగా భోజనాలు పట్టుకెళ్ళాం, తినేసాం. లేట్ అయిపోయింది, వచ్చేటప్పుడు రావాలి. అక్కడ చాలా పాపం ఇబ్బంది పడి నేను తోటలో లోడ్ చేసి మళ్ళీ రోడ్డు మీద తెచ్చి మళ్ళీ దింపి మళ్ళీ అన్నీ కలిపి రోడ్డు మీద ఏం చేసాం, పెద్ద లోడ్ చేసాం. ఇది లోడ్ చేసేటప్పటికి మా ప్యానం పైకి అయిపోయింది. అక్కడ ఎవరో సాయం చేసే బ్యాచ్ తగులుద్ది అనుకుంటే వాళ్ళు ఎవడో ఏం చేయలేదు మాకు. ఇలా ఇక దోపశాలలు తీసుకొచ్చారండి మా వాళ్ళందరికీ. పాపం నేను అప్పుడు పెద్ద తెలివితేటలు ఏమవుతాయి ఆ వయసులో, అడిగడ చిన్నవాడిని, 9th 10th అనుకున్నాను నేను అప్పుడు నన్ను పంపితే వాళ్ళందరికీ టిఫిన్ ఇప్పిస్తాను దోపశాలలో అన్నాను. దోపశాలలో తీసుకొచ్చి టిఫిన్ ఇప్పించాను వాళ్ళకి. వాళ్ళు అనుకున్నారు ఈయన ఒక్క టిఫిన్ ఇప్పిస్తాడు అనుకున్నారు. ఎవరో చపాతీలు ఇప్పించానేమో, ఇక కూర తిట్టమే వీళ్ళు అసలు చపాతీ ఏం చేయనెత్తలేదు. వీళ్ళు కడుపు కాలిపోయినారేమో వీళ్ళు. బాబు ఇంకొకటి ఇప్పించాను అంటలో వీళ్ళు. 2వ టిఫిన్ తింటామన్న అవగాహన ఆ రోజుల్లో లేదు. అందుకే వీళ్ళు తెమ్మంట ఉంటే ఆడికి ఇసుకొచ్చి బకెట్ తెచ్చి అక్కడ అడాసాడు. ఎందుకంటే మరి అది అవనెత్తల్లా ఎవరు ఆ మొక్క అవనెత్తలేదు వీళ్ళు. అలాగే ఆ మొక్క ఉందనుకోండి కూర దొరుకుద్ది. ఏసై దొరికాడు అనుకో చెప్పరే మీకు అన్నీ దొరుకుతాయి. అసలే నూనె నెట్టుకోండి, ముందు చట్నీ దగ్గరికి వెళ్ళకండి. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మన జీవితాన్ని ఒకసారి ఆలోచించుదాం. రూతు ఎలాగైతే తన జీవితం ధన్యకరమైపోయిందో ఒకసారి మనల్ని మనంగా ఆలోచించేద్దాం. ప్రభువా, ఆనాడు ప్రజల నుండి వెంబడించారు, కానీ వారి కేవలం స్వస్థత కొరకే వెంబడించారు కనుక వారి చివరి దాకా వాళ్ళ జీవితం లేదు నాయన. చివరి దాకా వాళ్ళు నిలవలేకపోయారు ప్రభువా. దేవా, కొంతమంది రొట్టెల కొరకే వెంబడించారు, వాళ్ళ కష్టాల్లో నిలబడలేకపోయారు ప్రభువా. అయ్యా, కొంతమంది ఆశీర్వాదాల కొరకే వచ్చారు, వాళ్ళ కడ వరకు నీతో కూడా ఉండలేకపోయారు ప్రభువా. దేవా, మా బ్రతుకులు కడ వరకు నీతో ఉండాలి అంటే నీవే చెప్పావు, ఉపేక్షించుకుని వెంబడించమన్నావు. నాకు అలా తగ్గించుకుని వెంబడించే మనసు నాకు దయచి దేవా. నేను శ్రమ పడడానికి కూడా ఇష్టపడి వెంబడించడానికి సహాయం ఇచ్చి దేవుణ్ణి అడగండి. నిన్ను ఫాలో అవ్వాలనుకుంటున్నాను, నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నిన్ను సంపాదించుకోవాలనుకుంటున్నాను, నిన్ను నా దేవుడిగా చేసుకోవాలనుకుంటున్నాను, నిన్ను నా ప్రభువుగా స్వీకరించాలనుకుంటున్నాను. అయితే ఈరోజు నువ్వు దేవుని కొరకు తగ్గించుకుంటావా? మన గురువు తగ్గింపు కలిగినోడే కదా, మరి నీకు ఎందుకు లేదు? నిన్ను నీవే ఉపేక్షించుకో, నిన్ను నీవే చంపుకో, నిన్ను నీవే అణుచుకో, నిన్ను నీవే సమర్పించుకో దేవునికి. ఈరోజు దేవుని పిల్లలుగా ఒకసారి ఆలోచిద్దాం. వెంబడించటం అంటే అది, యేసును ఫాలో అవ్వటం అంటే అదే, యేసును అనుసరించటంలో ఎంత ధన్యతో. ఈరోజు ఒకసారి ఆలోచించండి. దేవా, నాకు సహాయం చేయి. యేసును అనుసరించిన ఒక్క మోయాబీరాలిని కూడా నువ్వు వదిలిపెట్టలేదు, చిరాకు పడలేదు, ఆయన త్రోసివేయలేదయ్యా. దేవా, ఒక్క మోయాబీరాలికి అంత స్థానం ఇస్తే నాకు దివ్వా, నువ్వు మార్పు లేని దేవుడివి ప్రభువా అని మనందరము దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం.